సో యూజువల్‌గా ఒక డాక్టర్ ఇన్‌కమ్ రేంజ్ ఎలా ఉండొచ్చు ఈ హోమియోపతిలో? హోమియోపతిలో ఇన్‌కమ్ రేంజ్ ఇప్పుడు నేను ఒకటి చెప్తాను మీకు. హ్మ్. మనము జస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యి బయటికొచ్చినాం అనుకోండి. నేను నా ఎగ్జాంపులే చెప్తాను. హ్మ్. నేను క్లినిక్ పెట్టినప్పుడు నాకు నెలకు 2000 కూడా రాకపోతుండే. ఓకే. అంటే ఒక సర్వెంట్ పెట్టేసి మనం క్లీనర్‌ని పెట్టాలంటే కూడా ఆలోచన ఉంటుండే. ఆలోచించాలి. కానీ ఒక 2, 3 నెలలు అయినంక నేను జేబులోకెళ్ళి రెంట్ కట్టలేదు. మళ్ళా దాని తర్వాత దేవుడు మంచిగా ఆశీర్వాదం ఇస్తే మనం ఎప్పుడు ఎథికల్ ప్రాక్టీస్ చేస్తే ఓకే. మనకు సక్సెస్ ఎట్లయినా వస్తది. ఓకే. మనకు మంచిగా సంపాదిస్తాం. హ్మ్. మీకు ఎట్లా ఉంటది హోమియోపతి చేస్తే అంటే ఒక 10 ఏండ్లు మీది కాదు అనుకొని మీరు పని చేయండి. ఎథికల్ ప్రాక్టీస్ మీరు చేస్తే హ్మ్. మీరు ఏమైనా కొనాలనుకుంటే సెకండ్ టైం మీరు ఆలోచించరు. హ్మ్. గ్రేట్. గుడ్ ఈక్వేషన్. అట్లా ఉంటది. నెక్స్ట్ ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ ఉంటాయా మన హోమియోపతిలో? ఉన్నాయి కొన్ని. కొన్ని ఉన్నాయా? అవును. ఓకే. ఫైన్. సో ఇప్పుడు డాక్టర్ బట్రా అని చెప్పి ఇలాగా హోమియోపతి రిలేటెడ్, హెయిర్ రిలేటెడ్ స్పెసిఫికల్లీ 1 or 2 డిసీజెస్ మాత్రమే చూస్ చేసుకొని దే ఆర్ సర్వింగ్ ద పీపుల్. సో ఇలాగా హెయిర్ రిలేటెడ్ మనకి హోమియోపతిలో అంటే వాళ్ళే స్పెషలైజేషన్ లేదా బయట కూడా హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చా? హోమియోపతి మీరు ఎప్పుడైతే చూస్ చేసుకుంటారో ఓకే. ఇప్పుడు ఎంబీబీఎస్ చేస్తారు కదా. హ్మ్. జనరల్ ఎంబీబీఎస్ అంటే హీఈస్ అ గ్రాడ్యుయేట్ ఇన్ మెడిసిన్. అది సరిపోదు. ఓకే. మళ్ళా స్పెషాలిటీ చేయాలి. జనరల్ మెడిసినో లేకపోతే పీడియాట్రిక్సో జనరల్ సర్జరీయో లేదంటే ఆప్థాల్మాలజీయో ఏదో ఒకటి చేస్తారు. కరెక్ట్. అది స్పెషలైజేషన్ అయిపోయింది. అంటే ఐకి సంబంధించిన స్పెషాలిటీ, స్కిన్కి సంబంధించిన స్పెషలైజేషన్, మైండ్కి సంబంధించిన స్పెషలైజేషన్, ఓకే. ఇవి అయిపోయిన తర్వాత అక్కడతోటి ఆగదు. ఓకే. దాని తర్వాత మీరు సూపర్ స్పెషాలిటీ కూడా చేయాలి. ఒక 10 years 12 years అయిపోయినాయి కదా. అంటే మీకు ఇప్పుడు కడుపు నొప్పి అయిందంటే మీరు గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దగ్గర పోతారు. సైనసైటిస్ అయిందంటే ఈఎన్టీ దగ్గర పోతారు. కరెక్ట్. అస్తమా అయింది అంటే పల్మనాలజిస్ట్ దగ్గర పోతారు. అవునా కాదా? అంటే స్పెషలిస్టులు సూపర్ స్పెషలిస్టుల దగ్గర మనం పోతున్నాం. కానీ ఎక్కడా తగ్గలేదు అంటే మీరు హోమియోపతికి వస్తారా? అంతే. ఆయుర్వేదానికి ఎక్కడ ఆయుర్వేదానికి తగ్గకపోతే మనం లాస్ట్కి హోమియోపతికి వస్తాం. అంటే హోమియోపతి మీకు ఇప్పుడు కడుపు నొప్పి వస్తుందంటే మైండ్లో గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దగ్గర పోవాలని థాట్ వస్తుంది కదా. కరెక్ట్. ఒక్కసారి మీకు తగ్గిన తర్వాత ఇట్లా తగ్గింది అంటే ఏం ప్రాబ్లం వచ్చినా మీకు హోమియోపతి దగ్గర పోవాలనేసి థాట్ వస్తుంది ఎక్స్పీరియన్స్ అయినాక. కరెక్ట్. కానీ ఎప్పుడు తగ్గలేనిది లాస్ట్లో మనకు అంటే హోమియోపతినే ఒక స్పెషాలిటీ. ఓకే. మళ్ళీ దాంట్లో సూపర్ స్పెషాలిటీలు ఉండవు. ఇప్పుడు డాక్టర్ బత్రాకి నాకు అనిపిస్తుంది ఆయన దగ్గర స్టార్టింగ్ లో చాలా మంది బట్టతలతో వస్తే ఆయన మందులు వాడి ఆయనకు దాంట్లో మస్తు సక్సెస్ వచ్చింది. అవునా కదా? అందుకే ఆయన దాన్ని అడ్వర్టైజ్ చేసిండ్రు వాళ్ళు. ఇప్పుడు నాకు మోకాల నొప్పి మీద వచ్చింది అనుకోండి, లేకపోతే న్యూరోపతి మీద వచ్చింది, డయాబెటిక్ మీద వచ్చింది, నేను ఏం చెప్తా? ఇప్పుడు నేను డయాబెటీస్ గురించి మాట్లాడినా ఎక్కువ. సో అట్లా మనకు ఏది పేషెంట్ ఇప్పుడు ఒక్క మోకాల నొప్పి వాళ్ళకి తగ్గింది అనుకోండి, 10 మంది మోకాల నొప్పి వాళ్ళనే తీసుకొస్తారు కదా, వాళ్ళే జమ అయిపోతుంటారు కదా ఆటోమేటికలీ. కరెక్ట్. సో అది మనం స్పెషాలిటీ అనుకోకపోతే కూడా అది స్పెషాలిటీ అయిపోతుంది. Okay. So homeopathy itself is a specialty. Yeah. First, even we can consider అంటే జనరల్ గా ఈవెన్ నేను కూడా చేసిన మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ ఐ డూ ప్రిఫర్ ఇంగ్లీష్ మెడిసిన్ నే బాగా ప్రిఫర్ చేస్తాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ తగ్గకపోతే లాస్ట్ లో హోమియోపతికి వస్తాం. అదైతే కరెక్టే. సో యా, మీకు ఎవరికైనా ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటే ఒకసారి చూస్ చేసుకోండి. సో ఈ హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయో? ఇప్పుడు మీరు సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయా అనేసి అడిగారు కదా. మీరు ఏ పేషెంట్ అన్నా ఏ మందు తీసుకున్నా సైడ్ ఎఫెక్ట్ ఉందా లేదా అనేసి ఆలోచిస్తారు. ఇప్పుడు ఒక పేషెంట్ ఒక 3-4 years నేను ఇప్పటికీ మర్చిపోలేదు అంటే మీరు ఆలోచించండి. వచ్చిన ఫస్ట్ విజిట్ మొత్తం కేస్ టేకింగ్ అయిపోయింది, మనం ప్రిస్క్రిప్షన్ ఇచ్చినాం, బయటికి పోయినరు, మెడిసిన్ కలెక్ట్ చేసుకుని మళ్ళీ 2 నిమిషాలు నేను డాక్టర్ తోటి మాట్లాడాను. లోపలికి వచ్చి మనకు అడిగారు, ఓకే సార్ సైడ్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? ఎందుకంటే నాకు చాలా భయం మందులకి సైడ్ ఎఫెక్ట్ ఉంటే. పేషెంట్ ఇట్లా అన్నారు. పేషెంట్ తోటి మాట్లాడేటప్పుడు పేషెంట్కి మనం అడిగినాం, మీకు ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ అలవాటు ఉందా, పాన్లు గుట్కాలు ఏమైనా అలవాటు ఉందా? నాకు రోజుకి మినిమం ఒక 350 ml నేను ఆల్కహాల్ తీసుకుంటా.
నాకు అది కోకా కోలా తోటి కావాలి. ఓకే. మళ్ళీ దాని తర్వాత చిప్స్లు, బిర్యానీలు, మంచి మంచి ఫుడ్ కావాలి. ఓకే. రోజుకి 2 డబ్బాలు సిగరెట్లు అవుతాయి. ఓకే. మళ్ళా 2 డబ్బాల్లో అంటే నేను 20 అని అనుకున్నా. సార్ అంటే 20 అయితే కాదు, నేను పెద్ద డబ్బా తాగుతా, దాంట్లో 20 ఉంటాయి, రోజుకి 40 తాగుతా నేను. నాది పనే అట్లాంటిది, రియల్ ఎస్టేట్ మొత్తం నేను పెద్ద పెద్ద డీలింగ్లు చేస్తా. నాకు ఇట్లా చేతిలో ఎప్పుడు కాలుస్తున్నా ఎప్పుడు పడేస్తున్నా కూడా నాకు తెలియదు. నేను ఊపిరి పీల్చుకోవడం మర్చిపోతా, కానీ ఇది పోవడం మర్చిపోను నేను. అయితే ఇట్లా అయ్యి ఆ రోగాలు వచ్చినాయి కదా, మళ్ళీ ఆపొచ్చు కదా అంటే మీరు ఒక 10 గోళీలు ఎక్కువ ఇవ్వండి, 6 నెలలు ఇటు అటు ఎట్లయినా లాక్కుంటా తీసుకో. ఇప్పుడు ఇట్లా మనకు ఉంది. అది ఒక చిన్న స్పూన్ కూడా మీకు ఇటువంటి అలవాట్లు ఉంటే మీకు తెలుసు కదా, దాంతో సైడ్ ఎఫెక్ట్ అవుతుంది. ఏ గోళీతోటన్నా అంత సైడ్ ఎఫెక్ట్ అవుతుందా? లీవ్ అలోన్ హోమియోపతికి అసలు సైడ్ ఎఫెక్టే ఉండదు. కానీ ఏ గోళీతోటన్నా అంత సైడ్ ఎఫెక్ట్ అంటే మనమే మన బాడీని డ్యామేజ్ చేస్తున్నాం మన ఎంజాయ్మెంట్ కోసం. అది ఒక టైం తర్వాత ఎంజాయ్మెంట్ కూడా ఉండదు. అది తాగినా తాగకపోయినా ఏం అంటే మనకు ఒక ఇంపాక్ట్ ఉండదు. కానీ తాగకపోతేనే మనకు సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. అది మనం కాంప్రమైజ్ చేసుకోనికి అవి అలవాట్లలో ల్యాండ్ అయిపోతాం. అయితే హోమియోపతికి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. కానీ మీరు ఏ డాక్టర్ దగ్గర వెళ్ళినా, మీకు ఏ డాక్టర్ మందులు ఇచ్చినా ఇంత డ్యామేజ్ చేసినంత ఏ మందు డ్యామేజ్ చేయదు. ఓకే. సో ఇప్పుడు మనం సిగరెట్స్ గురించి మాట్లాడుకుంటే, సిగరెట్ స్మోకింగ్ చేసే వాళ్ళు హోమియోపతి టాబ్లెట్స్ వాడితే దీని మూలంగా, స్మోకింగ్ మూలంగా టాబ్లెట్స్కి ఏమన్నా ఇంపాక్ట్, తక్కువ ఇంపాక్ట్ ఇవ్వడం ఆ టైప్లో ఏమన్నా ఉంటుందా? మీకు ఒకటి చెప్తే విచిత్రంగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం మనిషికి ట్రీట్మెంట్ ఇస్తాం కదా, బాడీకి తెలుసు ఏది కరెక్ట్ ఏది తప్పు అనేసి. మనం ఫుల్ స్మోకర్ ఉన్నాడు అనుకోండి, వానికి మందులు ఇవ్వడం స్టార్ట్ చేస్తే కరెక్ట్ వాడికి మొత్తం వాని ప్రకృతికి, కాన్స్టిట్యూషన్కి అన్నిటికీ సెట్ అయిందంటే ఆటోమేటికలీ పేషెంట్లు సిగరెట్లు కూడా వదిలేస్తారు, ఆల్కహాల్ కూడా వదిలేస్తారు. మన దగ్గర గాంజా అడిక్షన్కి కూడా పేరెంట్స్ తీసుకొస్తారు. ఆ పిల్లలకి గాంజా అలవాటు కూడా పోయింది. అయితే అట్లుంటది హోమియోపతి. ఎడిక్షన్ డిసార్డర్స్ కి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. వాళ్ళు మోకాలు నొప్పి, షుగర్ వ్యాధి, హార్ట్ ట్రబుల్స్ కి కూడా వచ్చి వాళ్ళకి ఎటువంటి అలవాట్లు ఉన్నా అవి చాలా వరకు తగ్గిపోతాయి, లేకపోతే వెళ్ళిపోతాయి. గ్రేట్ ఇన్ఫర్మేషన్. యాక్చువల్లీ ఎడిక్షన్ రిలేటెడ్ అంటే ఈ మధ్య కాలంలో బాగా పెరుగుతుంది. కిడ్స్ స్కూల్లో కూడా గాంజా, సిగరెట్లు, ఈవెన్ కాలేజ్ అయితే వెరీ కామన్ అయిపోయింది. గవర్నమెంట్ కాలేజెస్ అయినా ప్రైవేట్ కాలేజెస్ అయినా, బికాస్ ఆఫ్ ఫ్రెండ్స్ కానీ, బికాస్ ఆఫ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఆర్ సోషల్ అదర్ యాక్టివిటీస్ మూలంగా బాగా పెరిగిపోయింది. సో ఎడిక్షన్ కూడా మనకి ఇక్కడ హోమియోపతిలో ఉందంట. సో ఇదే ఫస్ట్ టైం నేను తెలుసుకోవడం. గుడ్ అండి, గుడ్ టు నో. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక పిల్లలకి ఎగ్జాంపుల్ కొంతమంది స్కూల్లో లేదంటే కాలేజ్లో ఇలాంటివి అలవాట్లు అయిపోతున్నాయి. పేరెంట్స్కే లేట్గా తెలుస్తుంది, ఆ పాటికి వీడు ఆల్రెడీ ఎడిక్ట్ అయిపోయి ఉంటాడు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఎలా హ్యాండిల్ చేయొచ్చు హోమియోపతిలో? ఇప్పుడు ఆల్కహాల్ తాగేసి ఎవరైనా ఇంటికి పోయిండు అనుకోండి, కాలేజ్లో ఉన్నోడు, వాళ్ళ పేరెంట్స్కి తెలుస్తుంది కదా, స్మెల్ వస్తుంది. సిగరెట్లు బాగా ఎక్కువ తాగి పోయిండు అంటే తెలుస్తుంది కదా. కానీ ఇప్పుడు ఏమైపోయింది అంటే ఈ స్మోకింగ్, ఆల్కహాల్ పోయి ఈ మీరు ఇప్పుడు డ్రగ్స్ అన్నారు, గాంజా, ఇవి కూడా ఎక్కువ అవుతున్నాయి. మళ్ళా దాంతో పాటు వేపింగ్ అనేది పెరుగుతుంది. దీంట్లో స్మెల్ కూడా వస్తలేదు. మీ పిల్లల బిహేవియర్ మీరు అబ్జర్వ్ చేయాలి. మీరు పిల్లల బిహేవియర్ అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. కానీ పిల్లల బిహేవియర్ అబ్జర్వ్ చేయడానికి మీ దగ్గర టైం ఉండాలి కదా. ఇప్పుడు మీరు స్టార్టింగ్లో వచ్చినప్పుడు నాకు ఏమన్నారు, నేను రోజుకి గంటన్నర 2 గంటలు పనిచేస్తా అంటే మీకు ఫ్యామిలీ కోసం కూడా టైం ఉంది. ఇప్పుడు మీ పిల్లలకి కూడా మీకు టైం ఉంటుంది. కానీ అందరు అట్లా లేదు కదా పరిస్థితి. మనం అరే నీకు ఎంత డబ్బు కావాలి చెప్పురా పోయి ఇస్తాను, టైం అడగకు, నా దగ్గర నీకోసమే సంపాదిస్తున్నా అని చెప్తాం మనం పిల్లలకి. అటువంటప్పుడు వీడు డబ్బు తీసుకొని ఏం చేస్తుండో మనకు ఏం అర్థమవుతుంది? 10 రోజులు పిజ్జా తింటాడు, బర్గర్ తింటాడు, కూల్ డ్రింకులు తాగుతాడు, అది బేజార్ అయిపోతాడు కదా. ఏదో కొత్త కావాలి కదా. ఇప్పుడు డబ్బు వస్తే, ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంప్లాయీ ఉన్నా, స్టూడెంట్ ఉన్నా, రిటైర్డ్ మనిషి ఉన్నా, డబ్బులు ఏ రోజు అయితే అకౌంట్లో పడతాయి కదా, దాన్ని ఎట్లా ఖర్చు చేయాలనేసి ఆలోచన వస్తుంది. ఎప్పుడైతే టీనేజ్లో మనిషి ఉంటాడు, అది వాడు కరెక్ట్ దాంట్లో పెడుతుండా తప్పు దాంట్లో పెడుతుండా వానికి అర్థం కాదు. అవునా కదా? వాళ్ళు బయటికి ఎక్కడైనా పోతే ఇంట్లో బ్యాగులు వదిలేసిపోతే బ్యాగు చెక్ చేయాలి.
బ్యాగ్ చెక్ చేసి పిల్లలతోటి నార్మల్ ఉండాలి. వాళ్ళు బిహేవియర్లో ఏమైనా చేంజ్ ఉందా మీరు తెలుసుకోవాలి. వాడు ఏమైనా ఇంట్లోకి వెళ్ళి వస్తువులు గాయబ్ అవుతున్నాయా తెలుసుకోవాలి. ఒకవేళ ఇట్లా అవుతుంది మీకు తెలిసింది అంటే కూడా డైరెక్ట్ ఇట్లా చేస్తావు అట్లా చేస్తావు రూమ్లో లాక్ చేసి పెడతా ఇప్పటి నుంచి అనేసి చెయ్యొద్దు. దాన్ని చాలా సెన్సిటివ్గా డీల్ చేయాలి. ఒక స్పెషలిస్ట్ని కలవాలి, వాడిని దాని బయటికి లాక్కొని తీసుకొని రావాలి. అట్లా.